Brought to you by V-Guard. గత 2 దశాబ్దాలుగా ఆ నియోజకవర్గంలో ఎన్నికలంటే ధర్మాన వర్సెస్ గుండ కుటుంబాలది. కానీ ఈసారి మాత్రం అక్కడ మినిస్టర్ వర్సెస్ సర్పంచ్ మధ్య ఫైట్ షురు అయింది. అయితే మొదటిసారి గుండ కుటుంబాన్ని పక్కన పెట్టి కొండలాంటి ధర్మానని ఢీకొట్టేందుకు కొత్త అభ్యర్థిని బరిలోకి దింపింది టీడీపీ. ఇక రాజకీయ ఉద్దండుడైన ధర్మానతో టీడీపీ అభ్యర్థి తలపడగలరా? మరి సిక్కోలు రాజకీయాల్ని శాసించిన ధర్మాన స్పీడ్కి కూటమి అభ్యర్థి బ్రేకులు వేయగలరా? కీలక నియోజకవర్గం శ్రీకాకుళంలో అసలు ఎలా ఉన్నాయి సమీకరణాలు? సై అంటున్న సీనియర్, తొడగొడుతున్న జూనియర్, శ్రీకాకుళంలో సరికొత్త ఫైట్. సిక్కోలు జిల్లాలో సమీకరణాలు మారిపోతున్నాయి. టీడీపీ స్ట్రాటజీతో శ్రీకాకుళంలో ఈసారి కొత్త రాజకీయానికి తెరలిచ్చింది. శ్రీకాకుళం నియోజకవర్గం ఏర్పడ్డాక రెండేసిసార్లు గెలుపొందిన తంగి సత్యనారాయణ, చర లక్ష్మీనారాయణ తరువాత మిగిలిన కాలమంతా గుండా, ధర్మాన కుటుంబాలే చక్రం తిప్పుతూ వచ్చాయి. 1985 నుంచి 99 వరకు వరుసగా 4 సార్లు టీడీపీ నుండి గెలిచారు గుండా అప్పల సూర్యనారాయణ. 1989లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఓటమి ఎరుగని నేతగా ఉన్న గుండా అప్పల సూర్యనారాయణని 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి బరిలోకి దిగిన ధర్మాన ప్రసాదరావు 2 సార్లు ఓడించారు. 2014 ఎన్నికల్లో అప్పల సూర్యనారాయణ స్థానంలో ఆయన సతీమణి గుండా లక్ష్మీదేవి శ్రీకాకుళం బరిలో దించింది టీడీపీ. వైసీపీ నుంచి పోటీ చేసిన ధర్మాన ప్రసాదరావు లక్ష్మీదేవి చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో తిరిగి లక్ష్మీదేవిపై ధర్మాన గెలిచారు. 1985 నుంచి శ్రీకాకుళం రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది గుండా కుటుంబం. సొంత నియోజకవర్గం నర్సన్నపేట నుండి 2 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచాక 2004లో శ్రీకాకుళానికి షిఫ్ట్ అయ్యారు ధర్మాన ప్రసాదరావు. ఇక అప్పటి నుంచి శ్రీకాకుళంలో గుండా, ధర్మాన కుటుంబాల మధ్య ఎలక్షన్ ఫైట్ నడుస్తూ వస్తోంది. దశాబ్దాల రాజకీయాన్ని మారుస్తూ ఫస్ట్ టైం గుండా ఫ్యామిలీని పక్కన పెట్టి గార మండలం కిష్టంపేట సర్పంచ్, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న గొండు శంకర్ ని అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ లక్ష్మీదేవిని కాదని శంకర్ కి టికెట్ ఇవ్వడంతో గుండా వర్గం భగ్గుమంది. అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనల బాట పట్టింది. అచ్చెన్నాయుడు కుటుంబంతో ఉన్న విభేదాలతో ఆయనే తెర వెనక చక్రం తిప్పారని గుండా వర్గం భగ్గుమంది. టీడీపీలో పరిణామాలతో అన్ని మంచి శకునాలేనని అధికార పార్టీ అనుకుంది. శ్రీకాకుళంలో మరోసారి తన విజయానికి పరిస్థితులు అనుకూలిస్తున్నాయని ధర్మాన ముచ్చటపడ్డారు. రాజకీయాల నుండి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని, అధినేత ఈ ఒక్కసారి పోటీ చేయమన్నారని మొన్నటిదాకా చెబుతూ వచ్చారు ధర్మాన ప్రసాదరావు. పదవులపై మోజు లేదని, గెలిపిస్తారో ఓడిస్తారో మీ ఇష్టం అని వేదాంత ధోరణిలో మాట్లాడుతూ వచ్చారాయన. ఈసారి ఓడిపోతానని మా వాళ్లంటున్నారని, ప్రజలు వైసీపీని ఎందుకు ఓడిస్తారని డిఫెన్స్ లో పడ్డట్టు మాట్లాడారు. అయితే ఇప్పుడు ధర్మాన వాయిస్ మారిపోయింది. ఎన్నికల బరిలో గుండా కుటుంబం లేకపోవడంతో గెలుపు సునాయాసమన్న ధీమా వచ్చేసింది. శ్రీకాకుళం నుండి 4 సార్లు గెలిచిన దానికంటే ఈసారి మరింత మెజారిటీతో గెలుస్తానంటున్న ధర్మాన టీడీపీ అభ్యర్థి ఎవరో కూడా తెలియదని అంటున్నారు. నేను ఈ నియోజకవర్గంలో 5వసారి పోటీ చేస్తున్నా. ఇప్పుడు నేను పోటీ చేసినప్పుడు ఉన్నటువంటి అనుకూలమైన వాతావరణం నాకు గత 4 ఎలక్షన్ లేదు. ఈసారి నా 4 దఫాలు గతంసారి నేను పోటీ చేసిన దానికంటే పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చే పరిస్థితి ఈనాడు ఈ నియోజకవర్గంలో ఉందని మీకు మనం చేస్తాం. ఇప్పుడు నేను తెలుగుదేశం క్యాండిడేట్ ఎవరో తెలీదు. మీరు ఎవరైనా గ్యారంటీ చెప్పగలరా? చెప్పగలరా? 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తాను ఇంకా నా పేరు ధర్మాన ప్రసాదరావు అంటూ ఓట్ల కోసం ప్రజల ముందుకెళ్లాలా? నేను వెళ్లను, నా బదులు పార్టీ విభాగాలే పనిచేస్తున్నాయంటూ జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు ధర్మాన. కానీ ధర్మాన బయటికి చెబుతున్నంత వన్ సైడ్ గా శ్రీకాకుళం రాజకీయం లేదు అనే మాట వినిపిస్తోంది. ఈ మాటలన్నీ ధర్మాన మైండ్ గేమ్ లో భాగమేనని అంటున్నారు. వాస్తవానికి జిల్లాలో రాజకీయ ఉద్దండులుగా ఉన్న గుండా, ధర్మాన కుటుంబాలు ఒకరి చేతిలో ఒకరు ఓడిపోయినా అవమానంగా ఫీల్ అయ్యేవారు కాదు. శ్రీకాకుళం ప్రజలు కూడా ధర్మాన మీద అసంతృప్తి ఉంటే గుండా కుటుంబాన్ని గెలిపిస్తారు. గుండా కుటుంబంపై కోపం ఉంటే ధర్మానని అందలమెక్కిస్తారు. కాబట్టి రాజకీయంగా 2 కుటుంబాల మధ్య పెద్ద వైరం కూడా లేదు. కానీ ధర్మాన మొదటిసారి కొత్త అభ్యర్థిని ఎదుర్కొంటున్నారు. గుండా కుటుంబం చేతిలో ఓడినా గెలిచినా అదో లెక్క. అదే కొత్త అభ్యర్థి చేతిలో ఓడితే రాజకీయంగా పెద్ద దెబ్బ. రాజకీయాల్లో తనకంటే ఎంతో జూనియర్ అయిన ప్రత్యర్థి అభ్యర్థిపై విమర్శల విషయంలోనూ ధర్మాన ఆలోచిస్తున్నారు. పైగా
గుండా లక్ష్మీదేవి రెబల్ గా పోటీ చేసి టీడీపీ ఓటు బ్యాంక్ ని చీలుస్తారని ధర్మాన భావించారు. అయితే అధినేతతో మాట్లాడాక క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు గుండా దంపతులు ప్రకటించడం మంత్రికి మింగుడు పడటం లేదు. దీంతో ఇంత అనుభవం ఉన్న తాను ఇంకా ప్రచారానికి వెళ్లాలా అన్న ధర్మాన ఇప్పుడు స్వయంగా గుండా అనుచరుల ఇళ్లకు వెళ్లి తనకు మద్దతివ్వాలని కోరుతున్నారు. ఓవైపు ప్రచారాలతో పాటు కుల సంఘాలతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తూ తీవ్ర కసరత్తు చేస్తున్నారు ధర్మాన. టీడీపీ అభ్యర్థి మార్పుతో కొందరు ధర్మాన వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ శంకర్ చాప కింద నీరులా నియోజకవర్గంలో అల్లుకుపోయారన్న అంచనాలున్నాయి. 2.5 ఏళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ చాలా వరకు పట్టు సాధించారు టీడీపీ అభ్యర్థి శంకర్. పైగా గుండా కుటుంబ అనుచరులతో పార్టీ పెద్దల ద్వారా సమావేశం ఏర్పాటు చేసి వారికి తగిన గుర్తింపిస్తామంటూ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో శ్రీకాకుళంలో ధర్మానకు గట్టిగానే కౌంటర్ అటాక్ ఇస్తున్నారు శంకర్. ఈసారి ఎన్నికల్లో ధర్మానని ఇంటికి పంపించడం ఖాయమన్న ధీమాతో ఉన్నారు టీడీపీ అభ్యర్థి. ప్రజలు డిసైడ్ అయిపోయారండి. ప్రజలు మార్పు కోరుతున్నారు. శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు గారికి అయితే ఇంటికి పంపడం ఖాయం, గుండు శంకర్ అసెంబ్లీకి పంపడం ఖాయం, రేపు తెలుగుదేశం జెండా ఇక్కడ ఎగరేయడం ఖాయం. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి కానీ ధర్మాన ప్రసాదరావు గారికి కానీ ఓటు అడిగే అర్హత లేదు. ఎందుకంటే 100% ఆయన ఫెయిల్ అయిపోయాడు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రధాన ఓటు బ్యాంక్ పట్టణ ఓటర్లే. దాంతో అర్బన్ ఓటర్ల నాడిని బట్టే అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. శ్రీకాకుళం నగరంలో ఎక్కువగా ఉండే ఉద్యోగులు, వ్యాపారులు, ట్యాక్స్ పేయర్లు, నిరుద్యోగులు ఈసారి ఎవరి వైపు మొగ్గితే వారిదే గెలుపు. మరి ధర్మాన మరోసారి మ్యాజిక్ చేస్తారా? కొత్త అభ్యర్థి సంచలనం సృష్టిస్తారా? సిక్కోలు ఓటర్లే తేల్చబోతున్నారు. Brought to you by V-Guard.